అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ముందే మదనపల్లిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా మారుస్తూ కేబినెట్ నిర్ణయించింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. రాయచోట్నే కొనసాగించాలని తీవ్ర ప్రయత్నాలు చేసినా నిరాశ మిగిలింది అన్నారు. మరి మంత్రి పట్టుబట్టిన రాయచోటి జనం వద్దని ఆందోళన ఉధృతి పెంచిన ప్రభుత్వం మదనపల్లి వైపు ఎందుకు మొగ్గు చూపించింది? రాయచోటిని ఎందుకు కాదంటోంది? అసలు మదనపల్లిలో ఉన్నదేంటి, రాయచోట్లో లేనిదేంటి? ఎలాంటి మార్పులుండబోతున్నాయి, ఏ జిల్లాలో మార్పులు జరగబోతున్నాయి అంటూ గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఊహాగానాలకు ఎండ్ కార్డ్ వేస్తూ ఏపీలో జిల్లాల పునర్విభజనపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది ప్రభుత్వం. కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాలుగా మారడంతో ఏపీలో మొత్తం జిల్లాల సంఖ్య 28కి చేరింది. అయితే పునర్విభజనతో దాదాపుగా అన్ని జిల్లాలు హ్యాపీగా ఉన్నప్పటికీ రాయచోటిని తీసేసి మదనపల్లిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా మార్చడం అటు స్థానికంగానూ ఇటు రాజకీయంగానూ రచ్చలేపుతోంది. మదనపల్లి వద్దు మహాప్రభు అంటూ రాయచోటి వాసులు డీలిమిటేషన్ అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. రాయచోటిని ఎట్టి పరిస్థితుల్లో మార్చొద్దని స్థానిక ఎమ్మెల్యే మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. నేను విన్నాను, రాయచోటిని మార్చకుండా చూసుకుంటానంటూ ప్రజలకు హామీ ఇస్తూ వచ్చారు. కానీ ప్రభుత్వం మాత్రం మదనపల్లి వైపు మొగ్గు చూపించింది. మంత్రి కన్నీళ్లు పెట్టుకున్నా బుజ్జగించి మరీ మదనపల్లిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేసింది. ఇక రాయచోటి వాసులకు క్షమాపణలు చెప్పిన మంత్రి అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు. తప్పకుండా రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంటే ఏ విధమైన అభివృద్ధి చేశానో, అది లేకపోయినా కూడా మా తరపు నుంచి కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయని కేబినెట్ సాక్షిగా చెప్పారు సారు. అంటే ఆయనలో చిత్తశుద్ధి కనపడతా ఉంది. తప్పకుండా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని రాయచోటి అభివృద్ధిలో నేను అందరినీ కలుపుకొని పోయి ముందుకెళ్తాను. గత ప్రభుత్వ హయాంలో జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేశారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అప్పుడున్న లెక్క ప్రకారం మదనపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా గడికోట శ్రీకాంత్ రెడ్డి ఉండడం కూడా కొంత కలిసొచ్చింది. అయితే రాయచోటి కంటే భౌగోళికంగా పెద్ద నగరం కావడం, విద్య, ఆరోగ్య, వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ధి చెంది ఉండడంతో ప్రభుత్వం మదనపల్లికే జై కొట్టింది. అంతేకాదు బెంగళూరుకు సమీపంలో ఉంటూ వాతావరణ పరంగానూ ప్రత్యేకతను సంతరించుకుంది. మరీ ముఖ్యంగా ఎన్నికల టైంలో మదనపల్లిని ఏకంగానే జిల్లాను చేస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు. ప్రచార సమయంలో వచ్చిన ఆయన్ను ప్రజలు అడగ్గా హామీ ఇవ్వడమే కాదు, అంతకుముందు మినీ మహానాడులోనూ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటానన్నారు. దీంతో జిల్లా కాకపోయినా జిల్లా కేంద్రంగానైనా మార్చి స్థానికుల ఆకాంక్షను నెరవేర్చారు. ఇక ఇంతకాలం జిల్లా కార్యకలాపాలు రాయచోటు నుంచి సాగగా ఇక నుంచి మదనపల్లి కేంద్రంగా జిల్లా ఉన్నతాధికారుల పరిపాలన వ్యవహారాలు కొనసాగనున్నాయి. మొత్తంగా ఈ జిల్లా కేంద్రం మార్పు రాజకీయంగా ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.